విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. గృహప్రవేశం ఎప్పుడు చేయాలి? గృహప్రవేశ శుభ ముహూర్తము గురించి మనము ఈ వీడియోలో చర్చిద్దాం. అయితే గృహప్రవేశము ఎప్పుడు కూడా శుభ సమయంలో జరగాలి. ఎలాంటి పద్ధతులు పాటించాలి అంటే, గృహప్రవేశము అంటే అసలు ఏంటి, మనం ఒక కొత్త ఇంట్లో శుభకరమైనటువంటి శాంతియుతమైనటువంటి ఒక మనం ఉండడానికి చూసేటువంటి ఇల్లు, దాంట్లో మనం మొదటి రోజు అనమాట. సో పూజలు ఆరాధనలు ఇవన్నీ చేస్తాం. ఇంట్లో ఒక మంచి శక్తి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తాం ఫస్ట్. తర్వాత ఈ కార్యక్రమం ఏంటి, ఇంటి సభ్యుల ఆరోగ్యము సంపద సుఖశాంతులు ఇవన్నీ కూడా పెరగడానికి మనం చేసేటువంటి ఒక క్రతువు అనమాట. అయితే చంద్రమాన నక్షత్రాలు వారాలు తిథులు యోగాలు కరణాలు వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని పంచాంగం నుండి ఒక శుభ ముహూర్తాన్ని మనం నిర్ణయిస్తాం. ముఖ్యంగా ఆరంభ తేదీ ఏంటంటే ఆధారంగా శుభ సమయాన్ని కనుగొంటాం అన్నమాట. ఉదయం 6 నుంచి 12 గంటల మధ్యలోనే మనము గృహప్రవేశం చేస్తే మంచిది. శుభసమయం ఎక్కువగా ముద్రించబడుతూ ఉంటుంది మనకి. అయితే శుభవారాలు సోమవారం కానీ బుధవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ. శుభతిథులు ఏకాదశి ద్వాదశి పంచమి దశమి అష్టమి తిథులు ఏంటంటే ఇవి గృహప్రవేశానికి శుభతిథులు. అలాగే చంద్రుడు తేలికైనటువంటి హితమైనటువంటి నక్షత్రాల సమయాన్ని తీసుకోవాలి మనము. అమావాస్య ఏంటంటే షష్ఠి ఇలాంటి రోజులు ఇలాంటివన్నీ కూడా మనకి గృహప్రవేశానికి తగవు అన్నమాట. అలాగే ఇంట్లో ప్రవేశించే ముందు గుడిలో పూజ చేసుకుంటాం. గోధుమ పచ్చిపుల్ల ముక్కు ఇవన్నీ పోసుకుంటాము, ముగ్గులు వేసుకుంటాము. గృహప్రవేశంలో ఏంటంటే ప్రత్యేకమైన పూజలు, గణపతి పూజ కానీ కృష్ణుడివి, అలాగే లక్ష్మీదేవి పూజ, గణపతి హోమాలు ఇవన్నీ కూడా చేసుకుంటాం. చాలామంది ఏంటంటే ఈ మధ్య చాలా ప్రాముఖ్యత పెరిగి వాస్తు పూజ చేస్తున్నారు. ఇల్లు తూర్పు కానీ ఈశాన్య దిశల్లో కానీ ప్రవేశం ఉంటే కనుక మంచిది. మరి ఉత్తర తూర్పు ఈశాన్య ద్వారాలు చాలా అనుకూలము. నైరుతి దక్షిణ ద్వారాలను వదిలేసుకుని మనం వాడకుండా ఉంటే మంచిది. అలాగే ఇంటి ముందు శుభ్రంగా ఉంచుకోవడం, మొక్కలు పెట్టుకోవడం, అలాగే ప్రతి ఇంట్లో కూడా తులసిని ఉంచుకోవడం, గృహప్రవేశానికి అనుసరించేటువంటి సాంప్రదాయ కర్మకాండలన్నింటినీ కూడా చేయడం, మహావిష్ణు స్తోత్రాలని గణపతి మంత్రాలని జపం చేసుకోవడం, అలాగే ప్రతిరోజు ఇంట్లో దీపాన్ని వెలిగించడం, అందరూ బంధుమిత్రులతో కలిసి శుభకార్యాన్ని నిర్వహించుకుని మనం ఒక శుభమైనటువంటి ముహూర్తాన్ని నిర్ణయించుకొని ఇంట్లోకి వెళ్ళడం, అలాగే గోవుని ఇంట్లో తొక్కించడం, ఇంట్లో పాలు పొంగించడం, అందరికీ కూడా సత్యనారాయణ వ్రతము శైవులైతే ఉమామహేశ్వర వ్రతాన్ని చేసుకుని అందరికీ కూడా ప్రసాదాలను నివేదించడం, ఇవన్నీ చేసుకోవడం వల్ల ఏంటంటే ఒక శుభ సమయంలో శుభ ముహూర్తానికి అందరితో కలిసి శుభంగా మనం ఆ ఇంట్లో ఉండడం అనేది మొదలు పెడతాం అన్నమాట. దీనివల్ల ఒక పాజిటివ్ ఆరా అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఒక మంచి శక్తి అనేది పెరుగుతుంది. మీరందరూ కూడా మరి సాంప్రదాయంగా ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంట్లో ఉండడము కర్మకాండలన్నీ కూడా సరిగ్గా చేసుకోండి. దానివల్ల ఏంటి అంటే మంచి ఆరా అనేది పెరుగుతుంది. నమస్తే.